ఓకే సార్, ఎలాగైనా కాంప్రమైజ్ చేయగలరేమో చూడండి. నా వల్ల ఇంత నేను చేస్తాను సార్. సరే, ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్. నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే. వాడు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. ఇక వాడి మనుషుల్ని తీసుకుని స్టేషన్కి రాకుండా ఉంటే గొప్ప విషయం. ఏమయ్యా, ఇతడు కొత్తగా చేరాడు. మీరు 20 ఏళ్ళగా ఉన్నారుగా, ఆ మాత్రం తెలియలేదా? ఎవరో ఒకళ్ళ కాలు పట్టుకుని ఇందులోంచి బయటపడండి. కావాలని చేయలేదు సార్, అది జరిగిపోయింది. మెడికల్ తీయకుండా పంపడమే పెద్ద తప్పు. అదంతా ఓకే. మన పనిపోయిందంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. జోసు మధుతో నేను మాట్లాడతాను సార్, సర్దుకుంటుంది. ఏమ్మా, అతన్ని చుట్టమేగా, ఏదైనా కాంప్రమైజ్ చేయగలవేమో చూడు. సరే, బండి పోదాం. నేను రేపు ఉదయం ఆర్టింగాల్కి వస్తాను. నేను వచ్చాక నిర్ణయిద్దాం. ముందు ఫోన్ ఆఫ్ చేయి. నేను చెప్పాను కదా, అది చాలు. నాకు సంబంధించి ఈ ఎలక్షన్ నాకు చాలా ముఖ్యం. ఈ విషయంగా పోలీస్ స్టేషన్లో కానీ మరెక్కడా కానీ గొడవలు చేయొద్దని మన వాళ్ళతో చెప్పు. మన కుర్రోళ్ళు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సార్. అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనకు అనుకూలంగా ఏదైనా చేస్తే అప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మన అత్తచర్యలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ విషయం సార్, ఎన్ని సంవత్సరాలుగా మనం అడుగుతున్నాం. మీరు కొంచెం మనసు పెడితే ఎలక్షన్లు అయ్యాక ఆలోచిద్దాం. చాలు, మీ మీద నాకు నమ్మకం ఉంది సార్. సార్, తర్వాత ఎలక్షన్ అయ్యాక ఆ సమస్య చేసిన పోలీసు వాడిని కొంచెం సస్పెండ్ చేయండి సార్. వస్తాను సార్. నేను అతను హాస్పిటల్లోనే ఉన్నా. లేదు సార్, వేరే సమస్య ఏం లేదు. నేనే మీకు కాల్ చేస్తాను సార్. ఉంటాను. రే సార్, వచ్చారా? ఏంట్రా అదే? నిన్న నేను తీసిన వీడియో. ఇది నాకు కొంచెం పంపించండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది బయటకు పోకూడదు. రేపు పోలీసులు వాంగ్మూలం తీసుకుంటారు, ఏమీ లేకుండా చేస్తారు. అర్థమైందా? నేను సీఎంని కలిసే వస్తున్నాను. ఎలక్షన్ అయిపోయేంత వరకే మన సమస్య చేయకుండా ఉంటే కాలేజీ విషయం మందే. కాలేజీ వద్దు, ఊరుకురా. ఏంట్రా అనవసరంగా సమస్య చేయకో. నన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టి కుక్కని కొట్టినట్టు కొట్టాడుగా, అప్పుడు ఎవ్వరు రాలేదు. మీ అందరి సంగతి చూస్తాను. నువ్వు ముందు దాగి గంజా దాగి సమస్య చేసిన దానికి సంఘం సపోర్ట్ చేయదు. సార్, అలా అర్థమైందా? సార్ నేను చెప్తాను సార్, మీరు పదండి. ఈ పెళ్లికి మనం కలిసి వెళ్దాం, సరేనా? అయ్యో, నేను రావట్లేదు సార్. సరేరా, రేపు కలుద్దాం. నువ్వు ఉదయాన్నే ఏదో ఆలోచనలో పడకో. పోలీస్ డిపార్ట్మెంట్లో సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి ఇవన్నీ తప్పవు. మిగిలిన వాళ్ళకి గుడ్ సర్వీస్ అని పేరు వస్తుంది. నేను జోసి మాథ్యూకి ఫోన్ చేసి చెప్పానులే, అంతా ఆయన చూసుకుంటారు. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. లేదు సార్, నన్ను పెళ్లికి పిలవలేదుగా. పిలవలేదా? స్టేషన్లో అందరికీ ఒకటే ఇన్విటేషన్. నీకు ఆయన ఎవరో తెలీదా? బాబు సార్, మీ నాన్నగారికి క్లోజ్ ఫ్రెండ్. నువ్వు వస్తే సంతోషిస్తారు. వెళ్ళి 2 పెగ్గులు వేసుకొద్దాం, పదా. మనకు డ్రైవర్ ఉన్నాళ్లే, పదా. పెద్ద లెవెల్లో చేస్తున్నట్టున్నారు. పదరా, భోంచేసేద్దాం. బాబాయ్, నేను ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి ఫోన్ చేయాలి. టికెట్ విషయం చూసుకోవచ్చులేరా? అలా కాదు బాబాయ్, నేను ఫ్రెండ్స్తో. త్వరగా ఫోన్ చేసిరా. వాడు గల్ఫ్కు వెళ్తున్నాడు. గల్ఫ్లో ఎక్కడ? సౌదీ. మందు కొడితే నేను డ్రైవ్ చేయను, అప్పుడు వాడే డ్రైవ్ చేయాలి. వెళ్ళొస్తాను సార్. చాలా సంతోషం, వెళ్ళొస్తాను. బాయ్. మేము బయలుదేరుతున్నాం. ఒక కేసు వచ్చింది. మీరు వెళ్ళేటప్పుడు సుల్తాన్ స్టేషన్లో డ్రాప్ చేయండి. ఓకే సార్. తను ఫోన్ చేస్తాను. రేపు అమ్మని హాస్పిటల్లో చూపించి నైట్ డ్యూటీకి జాయిన్ అవ్వు. ఓకేనా? సరే సార్. ఎలా ఉన్నావు? వీడు మన మైకిల్ గారి, ఆర్కే మైకిల్ గారి అబ్బాయి. నువ్వు చిన్న కుర్రాడుగా ఉండగా మీ ఇంటికి వచ్చానయ్యా.
సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ విషయమే చెప్పేవారు. ఈరోజు అంతా అయిపోయింది. సునీత, నీ ఇంటి బాధ్యతలు అవగానే పెళ్లి చేసుకో. మరీ లేట్ చేయకమ్మా. మరి నువ్వు గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాబాయ్, ఆ? గల్ఫ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నేను నిన్ను అడగలేదురా, ప్రవీణ్ని అడిగాను. దేనికైనా టైం వస్తుంది. ఇలా చూడు ప్రవీణ్, మీ అమ్మ సంతోషపడాలిగా. పెళ్లి చేసుకుంటేనే సంతోషం. రే, నీకు ఇంకా చాలా టైం ఉందిరా. వెళ్ళొచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకుంది దాన్ని. ఫ్యామిలీ ఉండాలిరా, అప్పుడే సరదాగా ఉంటుంది. రే, ఆ ఏటీఎం దగ్గర కొంచెం ఆపు. ఒరే, ఇదిగో 20,000 రూపాయలు తీసుకుని నువ్వు ఉంచుకో. వద్దు బాబాయ్. తీసుకో, టికెట్ కొనాలి కదా. మీ బాబాయ్ ఇస్తున్నట్టు అనుకో. ఇదిగో 58, 52. త్వరగా వెళ్ళి తీసుకురా. ఆయన పట్టుబట్టి పిలిచాడు కాబట్టి వెళ్ళాను. ఒక అరగంటలో వచ్చేస్తాను. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే. సరే, ఏ రోజు వెళ్తున్నావు? వీసా వచ్చేసింది. రేపు ఉదయం డబ్బులు ఇస్తే శనివారం లోపు బయలుదేరిపోవచ్చు. వెళ్ళి బతుకు తెరువు చూడు, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు. బ్రతికే ఉన్నాడా? ఏయ్ ఏయ్, లే లే, ఏయ్ లే. సార్, వీడు జైన్. ఏ జైన్? పొద్దున ప్రాబ్లం చేశారు కదా, బిజు ఫ్రెండ్. ఏయ్ ప్రవీణ్, ఇది పెద్ద సమస్య అవుతుందిరా. సార్ సార్, ప్రాణం ఉంది సార్. సార్ రెడీ సార్. సార్ నువ్వు లేపండి సార్. రా. లేపండి సార్. పో పో పో. సరే, ఎత్తు. వెళ్ళమ్మా, వెళ్ళి ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. తెరుగు తెరుగు తెరుగు. రేయ్, పట్టుకోరా, పట్టుకో. జాగ్రత్త, ఎక్కించు. రేయ్, నువ్వు బండికి వెళ్ళు. సార్, ఏందో తెలుసా, నేను ఇప్పుడే వస్తున్నాను. వీడు చెప్పే నేను విన్నాను. సురేష్, స్ట్రెచ్చర్ తీసుకురా. రే, యాక్సిడెంట్ కేసా? అవును, సిస్టర్, మానిటర్ ఆన్ చేయండి. ఓకే సార్. మా బండే. ప్రమాదం ఎప్పుడు జరిగింది? అరగంట అయి ఉంటుంది. మీరు తాగారా? పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. మెడికల్ కేసు ఇది. మేము పోలీసులమే ఇక్కడ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసాం. అయితే ఇతని బంధువులకి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ చనిపోయాడు. ఏమా, ఏమైంది? డాక్టర్ ఏమన్నారు?
ఒరే బిజు త్వరగా రండిరా బిజు ఇది మన జయన్ రా రేయ్, ఆగండి. పట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సార్ నేను ప్రవీణ్. సార్ ఒక చిన్న సమస్య. ఏమిటో సమస్య? సార్ మీరు స్టేషన్లో ఉన్నారు, మేము అక్కడికి వస్తున్నాం సార్. నేను స్టేషన్లోనే ఉన్నాను. నువ్వు స్టేషన్కి వచ్చాయి. సరే సార్. నువ్వు పడుకో, నేను ఒక అరగంటలో వచ్చేస్తాను. సార్ మేము తీసుకెళ్ళేప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు. అదంతా నాకు తెలుసు, ఇంకెవరైనా నమ్ముతారా? అంతేకాకుండా మీరు మందు కొట్టారు. సార్ నా మాన్యువల్ డే డ్రైవ్ చేశాడు, వాడు మందు కొట్టలేదు. సరే ఇప్పుడు వాడెక్కడా? వాడిని ఎవరో చూడలేదు. వాడికి ఎదురుగా కేసు ఫైల్ చేసినా అందరూ ఇప్పుడు మన్నే అంటారు. మీరు టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచిద్దాం. సార్ సార్ అవును సార్, వాళ్ళు ముగ్గురు ఉన్నారు సార్. బండి నడిపింది వాళ్ళు కాదు సార్. సార్ హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. ఏంటి సార్? హలో మనేం సార్, నేను జోషి మాథ్యూ. మీరు తొందరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోండి. మీ మీద కేసు ఫైల్ చేయమని సీఎం ఎస్పీ దగ్గర చెప్పారు. మణి సిగరెట్ ఉందా?